కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కాపులు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 20% జనాభా కలిగి ఓటర్లలో అత్యధిక శాతం ఉన్న కాపు సామాజిక వర్గం రాజకీయంగా తీవ్ర నిర్లక్ష్యానికి, అణచివేతకు గురైందన్నారు. ముఖ్యమంత్రి పదవి ఒక్కరోజు కూడా అనుభవించలేదన్నారు. జగన్, చంద్రబాబు ఇరువురు కాపులను ముఖ్యమంత్రిగా అంగీకరించరని, వారు లేదా వారి వారసులను మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసుకుంటారని తెలిపారు. కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి అవుతారని చింతా మోహన్ పేర్కొన్నారు. దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కావాలని కోరుతున్నారని, వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే తప్పకుండా అధికారంలోకి రాగానే రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తామని అన్నారు. బీజేపీ అవినీతిలో ముందంజలో ఉందన్నారు. అయోధ్య పేరుతో వేల కోట్ల రూపాయలు సేకరించి వాటిని దుర్వినియోగం చేశారని విమర్శించారు. నిధుల వినియోగంపై సిబిఐతో విచారణ జరిపించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోందని తెలిపారు. ఒకే తరహా కేసుల్లో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విధాలుగా న్యాయం జరుగుతోందనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 7,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తొక్కిసలాట జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మురుగునీరు గోదావరిలో కలుస్తోందని, ఫలితంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి కేసులు, అరెస్టులు, పోలీస్ 30 యాక్ట్ పెట్టడం తగదన్నారు. మూడవది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. నాలుగవది పోలీసులు, న్యాయ వ్యవస్థ. ఐదవది దళిత క్రైస్తవులు, కాపులు. గోదావరి పుష్కరాలు దగ్గరలో ఉన్నాయి. నేను నిన్న వెళ్ళి చూశాను. పవిత్రమైనటువంటి గోదావరి జలాల్లో కల్మషం కనిపిస్తూ ఉంది. డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్తూ ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేయడం జరిగింది. నిన్న జిల్లా కలెక్టర్ గారి రివ్యూలో ఎవరన్నా ఇస్తే పెడతామన్నట్టుగా ఉంది, కానీ ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా న్యాయపైసి ఇచ్చినట్లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్య కార్యదర్శి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే గోదావరికి చెప్పిన మాట ప్రకారంగా 7,000 కోట్ల రూపాయల్లో కనీసం 4వ భాగం అన్న ఇవ్వమని నేను డిమాండ్ చేస్తూ, ఆ డ్రైనేజ్ నీళ్లు పోవడం అనేది రేపు రాబోయేటువంటి పుష్కరాల్లో జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అంతేకాదు పోయిన పుష్కరాల్లో చాలామంది చనిపోయారు. అటువంటి వాటికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు మా గౌరవ ముఖ్యమంత్రిగా. అభివృద్ధి 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 అంటున్నాడు. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాము అని అంటున్నాడు. నేను దాదాపుగా 23 జిల్లాలు తిరిగాను. ఎక్కడ 1 కోటి రూపాయల అభివృద్ధి కూడా కనపడటం లేదు. రాజమండ్రి సిటీలో కూడా ఎక్కడుందా అభివృద్ధి? అభివృద్ధి అనేది కనబడకుండా పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తున్నాను, 19 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రిగా మీరు సాధించింది ఏంటి?